క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మీకందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలుపుచున్నాను. ప్రియులారా, ఈ దినం మనం ధ్యానించుకోబోతున్నటువంటి అంశము గుణవతి అయిన స్త్రీలు ఎటువంటి వారు. గుణవతి అయిన స్త్రీలు ఎటువంటి వారు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో స్త్రీలు అనేటువంటి వారు గుణవతి అయినటువంటి స్త్రీలు ఉన్నారు, మరి గుణహీనులుగా ఉన్నటువంటి స్త్రీలు ఉన్నారండి. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతిదానికి మనకు పూర్వమందు రాయబడినవన్నీ కూడా ఒక బోధ కలుగుతుకే మనకి రాయబడి ఉన్నాయి. కాబట్టి ఒకవేళ గుణహీనులుగా ఎగ్జాంపుల్గా ఉన్నటువంటి వారు కూడా అలా ఉండకూడదు అనే దానికి మనకి మాదిరిగా ఉన్నారు. గుణవతి అయినటువంటి స్త్రీలుగా జీవించేటువంటి వారు మనకి మంచికి మాదిరిగా ఉన్నారు పిల్లలు. అప్పుడు బైబిల్లో స్త్రీల యొక్క ఇంపాక్ట్ అండి, వారి యొక్క ప్రభావితం అన్నది చాలా ఎక్కువగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ దేవుడు ఇజ్రాయేలీయులను ఎన్నుకున్నప్పుడు, తన స్వజనముగా ఎన్నుకున్న తర్వాత నుంచి ఆ యొక్క నేషన్లో అనేక సందర్భాల్లో స్త్రీల యొక్క ప్రభావితము చాలా ఎక్కువగా ఉండిందండి. ఎందుకంటే స్త్రీలలో రెండు రకాలుగా వారు ప్రభావితం చేసినటువంటి క్రియలు అది తదనంతరం కొన్ని తరాలకు వెళ్ళిందండి. మొదటిగా దేవుని యొక్క జ్ఞానాన్ని అభ్యాసం చేసే విషయంలో కానీ, లేదా దేవుని యొక్క గుణలక్షణాలను దేవుడు వాళ్ళకు బయలుపరిచే ఏ విషయమైనా కానీ దాన్ని వారు ఫాలో అయిన తర్వాత అది ఇంకొకరికి ఫాలో అయిపించే ఒక క్యారెక్టర్ అన్నది వారి ద్వారా చాలా ప్రభావితమైందండి. ఓకేనా, ఈరోజు మనము దాన్ని ఎలా డిస్కస్ చేయొచ్చు అంటే, సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో 10వ వచనం నుంచి చివరి వరకు కూడా స్త్రీలకు సంబంధించినటువంటి గుణలక్షణాల గురించి రాయబడిందండి. సో ఎంటైర్ బైబిల్లోనే సామెతల గ్రంథము 31వ అధ్యాయం అన్నది పర్టికులర్ గా స్త్రీల నిమిత్తము చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ప్రియులారా. ఎందుకంటే ఫ్యామిలీ అని ఇజ్రాయెల్ నేషన్ అనే కాదండి, కుటుంబ పరంగా మీరు తీసుకున్న, సొసైటీలో సమాజంలో మీరు తీసుకున్న స్త్రీల యొక్క ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంది. ఒకసారి దాన్ని మనం ఏం చేద్దామండి, ఈరోజు కంటిన్యూ చేద్దాం. ఒక దైవభక్తి కలిగినటువంటి స్త్రీ బైబిల్ ఆధారంగా ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అనేది మనం చూడొచ్చు. ఒక వచనం చూద్దాం, 31వ అధ్యాయము 10వ వచనము ఒకసారి చదువుకుందాం ప్రియులారా. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ప్రియులారా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని చెప్పేసినారే బైబిల్లోనే. బైబిల్లో ఒక మాట చెప్పినప్పుడు అది చాలా సత్యం కదండి. అప్పుడు గుణవతి అయిన ఒక భార్య దొరకడం అనేది అన్ని చోట్ల ఉన్నదండి, అది అరుదు. ఓకేనా, అటుది ముత్యముల కంటే అమూల్యమైనది. ముత్యం అన్నప్పుడు అది కొన్ని క్రోర్స్ కి వెళ్ళగలుగుతుందండి, కొన్ని కోట్ల రూపాయలు వెళ్ళగలిగినది ముత్యములండి. దానికంటే మోర్ దాన్ మనీ ఒక క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్ అనేది బైబిల్ చెప్తా ఉందండి. ఒక గుణం, ఒక క్యారెక్టర్ అనేది ఉంటే అది కొన్ని కోట్ల రూపాయలు వెలగల ముత్యం కంటే కూడా ఆ స్త్రీయే ముఖ్యమని బైబిల్ చెప్పిందండి. ఇప్పుడు ఎంతో ఇంపార్టెంట్ కదా స్త్రీ యొక్క ఇంపాక్ట్ అనేది. కాబట్టి ఇలా వీరు జీవించుట చేత ఎంత ఇంపాక్ట్ అనేది ఇజ్రాయెల్ యొక్క జనాంగంలో మరి ఏర్పడింది ప్రియులారా. ఈవెన్ ఇజ్రాయెల్ ముందు కూడా ఉన్నారు, లిటిల్ అమౌంట్ ఆఫ్ స్త్రీలు అని చెప్పొచ్చండి, కొద్ది మంది స్త్రీలు ఉన్నారు. ఇన్ఫాక్ట్ నోవహు కుటుంబంలో భార్య కావచ్చు, ఆయన యొక్క కుమారుల యొక్క భార్యలు కావచ్చు. ఓకేనా, అట్లా వీరి ఇంపాక్ట్ ఎక్కువ. అప్పుడు ఫస్ట్ గుణవతి అయిన భార్య యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమనేది మనము తెలుసుకోవాలి పిల్లరా. ఓకేనా, అప్పుడు ఈ చాప్టర్ లో చెప్పినంత క్యారెక్టర్స్ ఒక స్త్రీలో ఉంటుంది అనేది ఆలోచించినప్పుడు ఉండగలుగుతుందా? కష్టం కదండి. అన్ని క్యారెక్టర్స్ ఒక స్త్రీ అనేది కలిగి ఉంటుందా అనేది ఆలోచించాలి మనం. అండ్ ఇన్ఫాక్ట్ ఫస్ట్ మనం ఆలోచించాల్సింది అధ్యాయాన్ని ఎవరు రాశారు. సో ఎవరు రాశారు? 31వ అధ్యాయం 1వ వచనం చదవండి. రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. సో రాజైన లెమూయేలు మాటలు. లెమూయేల్ అనేది ఎవరి యొక్క టైటిల్ అంటే సొలొమోన్ యొక్క టైటిల్ అండి. సో లెమూయేల్ అంటే ఎవరో కాదు, అది సొలొమోన్కి ఇచ్చినటువంటి మరొక పేరు, ఆయన యొక్క టైటిల్ అది.
సో ఆ అధ్యాయం అంతా రాసింది ఎవరంటే సొలొమోన్ రాశాడండి. అయితే సొలొమోన్ రాశాడు, ఓకే, ఆ సొలొమోన్కు ఉపదేశించింది ఎవరండి? అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. అక్కడ తమ తల్లి సొలొమోన్కు ఉపదేశించింది అన్నప్పుడు ప్రియులారా, ఒక మనుష్యుడు అంటే ఒక నార్మల్ లేడీ ఒక సహజ సిద్ధమైన ఒక స్త్రీ వలన ఇటువంటి దేవోక్తులు చెప్పడం కుదరదు. ఖచ్చితంగా అది దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన స్త్రీ మాత్రమే ఇటువంటి దేవోక్తులు ఏం చేయగలుగుతుంది, బిడ్డలకు చెప్పగలుగుతుందండి. ఎందుకంటే ఆ చాప్టర్లో మీరు చూస్తే మొదటి 9 వచనాలు పురుషునికి, 10వ వచనం నుంచి చివరి దాకా స్త్రీలకు చెప్పబడింది. అప్పుడు ఆమె అంత మంచి విషయాలు సొలొమోనుకు చెప్తా ఉందండి. చూడండి ఒకసారి 1వ వచనం నుంచి చదవండి. రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మృక్కులు మృక్కి కనిన కుమారుడా నేనేమందును, నీ బలమును స్త్రీలకు ఇయ్యకము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకము, ద్రాక్ష రసము త్రాగుట రాజులకు తగదు, లెమూయేలు అది రాజులకు తగదు, మద్యపానాసక్తి అధికారులకు తగదు, త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు. సో మీరు చూస్తే ప్రియులరా, స్త్రీల విషయంలో కానీ ఆమె ఆల్రెడీ గైడెన్స్ ఇచ్చేసిందండి సొలొమోన్. కరెక్టా? అందుకే చెప్పింది కదా అక్కడ, వాళ్ళతో అంతా ఏం చేయకూడదు, సహవాసం చేయకూడదు. ఎందుకంటే ఆమె దేనికి చెప్పిందంటే, నాట్ ఓన్లీ ఒక సొలొమోన్ అనే కుమారుడికి చెప్పిన ఒక ఉపదేశం మాత్రమే కాదు, అది ఇంపార్టెంటే. దాంతో పాటు సొలొమోన్ ఏమై ఉన్నాడు, ఒక రాజ్యమునకే ఒక రాజు అయినాడు. కాబట్టి ఇటువంటివన్నీ చాలా మంచివి కావు. ఇవన్నీ చాలా ఇంపాక్ట్ కలుగు చేస్తుంది ఒక రాజ్యానికి, ఇన్ఫాక్ట్ తన యొక్క జీవితానికి దేవుని దృష్టిలో అనేది. ఆ తల్లి అలా బోధించేటప్పుడు ఆ స్త్రీ అనే ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది పిల్లలు. ఇన్ఫాక్ట్ ఈ యొక్క 31 అధ్యాయమే కాదండి, మీరు సామెతలు మొదటి 8-9 అధ్యాయాలు మీరు చదివి చూస్తే అన్ని చోట్ల కూడా పేరెంట్సే కుమారులకు పిల్లలకు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. తల్లి చెప్పింది కానీ, తండ్రి చెప్పింది కానీ చెప్పినటువంటి సామెతలు అధ్యాయాలు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమేమంతా ఉందండి అక్కడ 3వ అధ్యాయంలో చూస్తే, నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. ఎందుకంటే వాళ్ళ మాటలు వినడం అనేది అంత ఇంపాక్ట్ కలుగు చేస్తూ ఉందండి. ఎందుకంటే వాళ్ళు ఎవరి మాటలు చెప్తున్నారు, దేవుని మాటలు చెప్తున్నారండి. నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడినడలా నీవు బ్రతుకుదువు 7వ అధ్యాయంలో ఉంది. ఇంతగా ఇంకా మీరు 8-9 అధ్యాయులు మీరు చదివి చూడండి, ఎంత ప్రెస్ చేసి పిల్లలని గైడ్ చేయడానికి ఎందుకు ఈ సామెతలు అంత ఇంపార్టెంట్ అంటే, ఆ తల్లి లేదా ఆ తండ్రి, ఆ పేరెంట్స్ అనేవారు ఎక్కువగా ఇంపాక్ట్ చేయబడ్డారండి, ఎక్కువ ప్రభావితం చేయబడ్డారు పిల్లల పట్ల. అప్పుడు ఇక్కడ ఒకవేళ 31వ అధ్యాయం అంతా సొలొమోన్ రాసి ఉంటేనో, ఆ సొలొమోనుకు అక్కడ బోధించింది ఎవరంటే తమ యొక్క తల్లి అనేది మనం గుర్తుంచుకోవాలి పిల్లరా. ఓకేనా? కాబట్టి పేరెంట్స్ అనేటువంటి వారు ఒక ఇంపార్టెంట్ పాత్రని వాళ్ళు వహించారండి. అయితే ఈ అధ్యాయాన్ని ఎంతమంది మీలో చదివి ఉన్నారో లేదో నాకు తెలియదు. కాబట్టి ఒకవేళ చదవకపోయినా మీరు దాన్ని చదవండి. ఒకవేళ చదివి ఉంటేనో ఒక క్వశ్చన్ మనకి రావచ్చండి, ఇన్ని గుణలక్షణాలను కలిగి ఉండే ఒక స్త్రీ దొరుకుతుందా? మెన్షన్ చేయబడిన అన్ని గుణలక్షణాలు. ఓకేనా? ఇన్ఫాక్ట్ అక్కడ మొదటి 9 వచనాలు పురుషులు స్త్రీల పట్ల ఎట్లా ఉండాలని ఉంది. నెక్స్ట్ 10 నుంచి లాస్ట్ వరకు స్త్రీలు అనేటువంటి వారు పురుషుల పట్ల ఎలా ఉండాలనేది మెన్షన్ చేయబడింది ప్రియులారా. బట్ అల్టిమేట్ గా మీరు చూస్తే ఇది ఒక విధంగా క్రీస్తుకు సంఘానికి కూడా సింబాలిక్ గా ఉంది. ఓకేనా? ఎందుకంటే మెన్ వర్సెస్ ఉమెనే కదా, పురుషుడు మరియు స్త్రీ గురించే కదా రాయబడి ఉంది. అప్పుడు క్రీస్తుకు సంఘమునకు కూడా అది సింబాలిక్ గా ఉంది ప్రియులారా. ఓకేనా? అండ్ అక్కడ చెప్పబడినటువంటి అన్ని వచనాల్లో కూడా అన్ని రకమైన రిలేషన్స్ ని మెన్షన్ చేయబడి ఉందండి. అక్కడ ఒక స్త్రీ గాని ఒక పురుషుడు గాని, ఎక్కువగా స్త్రీ గురించి ఉంది కాబట్టి అది గమనిస్తే అన్ని రకాల రిలేషన్స్, హస్బెండ్ అండ్ వైఫ్, లేదా ఇద్దరు సిస్టర్స్, లేదా సిస్టర్ అండ్ బ్రదర్, ఓకేనా, లేదా తల్లి మరియు కుమార్తె,
తండ్రి మరి కుమార్తె ఏ విధంగా మీరు తీసుకున్నా ఒక లేడీ, ఒక ఉమెన్, ఒక స్త్రీకి అన్ని విధములైనటువంటి రిలేషన్స్ లో ఎలా ఉండాలి అనేది, ఒక గుణవతి అయిన స్త్రీగా ఎలా ఉండాలి అనేది అక్కడ మెన్షన్ చేసేసారండి దేవుడు సొలొమోను ద్వారా. ఓకేనా? అయితే దీంట్లో ఆశ్చర్యపోయేటువంటి ఒక విషయం ఏమంటే, ఈ యొక్క స్త్రీల అన్నిటి గురించి చూసేటప్పుడు రూత్ యొక్క క్యారెక్టర్ అండి. రూత్ యొక్క క్యారెక్టర్, ఎందుకంటే రూతు గ్రంథంలో మీరు చూస్తే రూతు గురించి ఇక్కడ ఎట్లయితే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, ఒక విర్చువస్ ఉమెన్ గురించి అక్కడ చెప్పబడింది కదా. అప్పుడు ఈ గుణవతి గల స్త్రీ అనే పేరు ఎవరికి ఇవ్వబడింది బైబిల్లో అని చూసినప్పుడు రూతుకి అట్లే అక్కడ మెన్షన్ చేయబడింది. ప్రియులారా చూడండి, రూతు గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం చదవండి. రూతు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. చూసారా? యాక్చువల్లీ ఆ కాంటెక్స్ట్ ఏమంటే, బోయజ్ దగ్గరికి నయోమి తన కోడళ్ళకు రూతును పంపిస్తుంది. ఓకేనా? అప్పుడు ఆ రూతు పట్ల బోయజ్ చెప్పే మాట ఏమండి, ఆల్రెడీ రూతు అనేటువంటి నీకు మంచి సాక్ష్యం ఉంది. ఎందుకంటే నువ్వు ఏమని పేరు పొందినంటే యోగ్యురాలుగా పేరు పొందావు అనేసి. నిజమండి, ఆమె అంత చక్కటి క్యారెక్టర్ కలిగి ఉంది ప్రియులరా. ఆమె గుణవతిలాగే జీవించింది. మనందరికీ తెలుసండి రూత్ యొక్క క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్ చేయబడింది. ఈవెన్ దో అది 4 చాప్టర్సే ఉన్నప్పటికీ కూడా ఒక అత్త, ఒక కోడలు, బేసిక్ గా తల్లి కుమార్తెలు కలిసి బైబిల్లో ఒక చరిత్ర సృష్టించడం అనేది ఒక ఎత్తు అయితే, రక్త సంబంధమే లేకపోయినా దైవికమైన సంబంధం చేత ఒక తల్లి కుమార్తెలాగా అవబోనటువంటి ఈ అత్త కోడలు అనే వారి జీవితం ఇంపాక్ట్ అయిపోయిందండి బైబిల్లో. అప్పుడు సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ లవ్ అనేది వీళ్ళిద్దరు చూపించారండి. ఏ విధంగా ఉన్నా కూడా ఆ లవ్ అనేటువంటి ఆ క్యారెక్టర్ని పెట్టుకుంటే ఏ రిలేషన్ అయినా ఎట్టుంటుందంట, ఈ రివర్ లాగా ఉంటుంది అనేది రూత్ చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఎందుకంటే ఆమె చాలా కష్టమైనటువంటి పాత్ర వహించింది. ఓకేనా? ఒకసారి చదవండి. అది ఇప్పుడు రూత్ మాత్రమే కాదు, 2వ అధ్యాయం 1వ వచనం ఒకసారి మీరు చదవండి. 2వ అధ్యాయం 1వ వచనంలో బోయజు గురించి ఏమని చెప్పబడింది? ఒక నిమిషం. నయోమి పెనిమిటికి బంధువు ఒకడు ఉండెను, అతడు చాలా ఆస్తిపరుడు, అతడు ఎలిమెలెకు వంశపు వాడై ఉండెను, అతని పేరు బోయాజు. అతని పేరు బోయజు. ఈయన ఎవరంటే నయోమి పెనిమిటి, నయోమి యొక్క హస్బెండ్, ఎలిమెలెకు ఫ్రెండ్ అనుకోవాలా, ఎలిమెలెక్ యొక్క రిలేషన్ అండి. ఇతడు చాలా ఆస్తిపరుడు ఉంది కదా. యాక్చువల్ గా తెలుగులో అది ఆస్తిపరుడు ఉందండి. అప్పుడు ఆస్తిపరుడు అంటే దేనికి వెళ్ళిపోతుంది? సంపద పరంగానో మనీ పరంగానో అతడు గొప్పవాడు అన్నట్లు అయిపోతుందండి. బట్ ఇది మీరు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో మీరు చూస్తే అది ఎలాగుందంటే, ఏ మైటీ మ్యాన్ ఆఫ్ వెల్త్ అని ఉంది. వెల్తే, సంపదే. సో ఆ సంపదను బట్టో లేకపోతే ఆ ఒక హోదాన్ని బట్టో అతడు పెద్ద వ్యక్తి, గొప్ప స్థానం ఉన్న వ్యక్తి అని ఉంది. ఇంకో కొన్ని ట్రాన్స్లేషన్ లో ఉందంటే విర్చువస్ మ్యాన్ అనే ఉందండి. గుణవతి అయిన పురుషుడని ఉంది. కరెక్టా? అయితే ఇక్కడ ఏమనుంది మనకి? ఆస్తిపరుడు అని ఉందండి. ఓకేనా? ఇప్పుడు దీని అన్నిటినీ మీరు కనుక మ్యాచింగ్ చేసి చూస్తే, ఇప్పుడు ఎన్ఐవిలో ఏముంది ఒకసారి చదవండి. ఎన్ఐవిలో ఏముందంటే మ్యాన్ ఆఫ్ స్టాండింగ్ అని ఉంది. కంప్లీట్ చదవండి. 2nd చాప్టర్ 1st verse, రూత్ గ్రంథం. Now Naomi had a relative on her husband's side from the clan of Elimelech, a man of standing whose name was Boaz. A man of standing అంటే ఒక స్థిరమైనటువంటి ఒక వ్యక్తి, ఒక ఉన్నత స్థానంలో స్థిరమైనటువంటి, ఆల్రెడీ ఇతను ఒక మంచి పొజిషన్ లో నిలబడి ఉన్నాడు, ఒక స్థిరమైనటువంటి ఒక పొజిషన్ లో ఉన్నాడు అని ఎన్ఐవిలో ఉంది. ఈఎస్విలో చదవండి. Now Naomi had a relative of her husband's, a worthy man of the clan of Elimelech, whose name was Boaz. ఇక్కడ ఏముందంటే ఏ వర్తీ మ్యాన్ అని ఉందండి. అంటే వర్తీ మ్యాన్ అంటే ఎంత విలువైనటువంటి ఒక వ్యక్తి అండి ఈయన. ఎట్లా విలువైనటువంటి వాడు అంటే తన యొక్క క్యారెక్టర్ని బట్టి అండి. ఓకేనా? ఇంకా కొన్ని అదర్ ట్రాన్స్లేషన్ తెలిసిన ప్రామినెంట్ మ్యాన్, ఇవన్నీ ఒకే అర్థాలే చెప్తున్నాను మీకు. ప్రామినెంట్ మ్యాన్ అని ఉంది. ఆ తర్వాత మ్యాన్ ఆఫ్ ఎక్సలెన్స్ అని ఉందండి. ఎక్సలెంట్ మ్యాన్ ఇతను అని ఉందండి. ఎందుకంటే బోయస్ క్యారెక్టర్ చెప్పాలండి, దాని గురించి మనం చూసుకుందాం.
ఆ తర్వాత నోబుల్ క్యారెక్టర్ అని ఉంది. ఇప్పుడు క్యారెక్టర్ ని బట్టి చెప్పబడింది అక్కడ కాంటెక్స్ట్ లో. ఇక్కడ ఏమనిచ్చింది, ఆస్తి పౌరుడు అనేటేస్తే ఒట్టి ఆస్తిలో మాత్రమే అతడు గొప్పవాడా? కాదు. కాబట్టి మీరు రూతుని తీసుకున్నా, మీరు బోయజ్ని తీసుకున్నా 31st చాప్టర్కి అలాగే వాళ్ళు ఇరువురు మ్యాచ్ అవుతున్నారండి. ఓకేనా? ఎందుకంటే గుణవతి అయిన భార్య దొరుకుతారు. ఋతు భార్య అంటే ఆమె ఒక స్త్రీ. అప్పుడు ఒక స్త్రీ అనేది అలా దొరకాలంటే అరుదు అని బైబిల్ చెప్పేసిందండి. ఓకేనా? అది మనం అర్థం చేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు ఆ యొక్క మదర్ సొలొమోన్కి చెప్పింది కదా ఆ యొక్క విషయాన్ని, ఆ ఒక విర్చువస్ మెన్ లాగా ఉండాలి. మొదటి 9 వచనాలు చెప్పింది కదా, ఒక మంచి గుణవతి అయిన ఒక పురుషుడుగా ఉండాలి అని చెప్పి ఆ తల్లి చెప్పేటప్పుడు అలా చదవండి ఒకసారి. 8-9 వచనం చదవండి. మూగ వారికిని దిక్కులేని వారికి అందరికి న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము, నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము, దీనులకును శ్రమపడు వారికిని దరిద్రులకును న్యాయము జరిగింపు. యాక్చువల్లీ ఇక్కడ చెప్పినట్లుగానే మూగవారికి దిక్కులేని వారికి న్యాయము జరుగునట్టు నీ నోరు తెరవమంటే అదే పని చేసినాడు బోయజ్ రూతు పట్ల. ఆ తర్వాత ఏముంది, నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చు. ఆయన న్యాయం చేస్తున్నాడు యాక్చువల్గా. కరెక్టా? యాక్చువల్లీ బోయజు దగ్గర బంధువు. ఇప్పుడు ఏం చేయాలి, నయోమికి భర్త లేదు, రూతుకి భర్త లేదు. అప్పుడు ఏం చేయాలా, అప్పట్లో ఉన్న ధర్మం ప్రకారము ఇతను పోయి వారి యొక్క సంపద, భర్తలకు సంపద ఉంటుంది కదా, వాళ్ళు చనిపోయినారు. ఇప్పుడు ఆ సంపదను నిలిపేదానికి ఏం చేయాలండి, వీరు పోయి దాన్ని కొనుక్కుంటూ అట్ ద సేమ్ టైం ఆ ఒక్క స్త్రీ అయినటువంటి రూతుని వివాహం చేసుకోవాలి దగ్గర బంధు. అప్పుడు ఆ తరం అనేది ఆగిపోకుండా బిడ్డను కనివాల. అయితే అప్పుడు ఫస్ట్ ఒక వ్యక్తిని రికగ్నైజ్ చేస్తాడు. ఎవరు? బోయజ్. రూతుని నయం పంపిస్తుంది కదా, అప్పుడు బోయజ్ దగ్గరే ఉంటుంది ఆ రాత్రి. సో ఉదయాన్నే నేను అరేంజ్ చేస్తాను, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి నాకన్నా ఎక్కువ బంధువు మీకు, అతను కనుక ఈ మంచి కార్యం చేస్తే సూపర్. అతను చేయలేదనుకో ఒక ప్రామిస్ చేస్తాడు, నేను ఏం చేస్తాను, ఈ యొక్క మంచి కార్యం చేస్తాను అన్నప్పుడు అతను యాక్చువల్గా చెప్పిన మాట ప్రకారం న్యాయం చేస్తాడండి. ఎంత మంచి క్యారెక్టర్ కదా బోయజ్ది. ఆ తర్వాత ఏముంది నెక్స్ట్, దీనులకును శ్రమపడు వారికి దరిద్రులకు న్యాయం జరిగింపు. యాక్చువల్గా ఈయన రూతు పట్ల మాత్రం కదా, అంటే బేసిక్ గానే ఆయన దగ్గర పనిచేసేటువంటి వాళ్ళందరి దగ్గర ఆయన అలాగే ఉన్నాడండి. అదొక మంచి క్యారెక్టర్ కలిగినటువంటి ఒక పర్సన్. సో ఇది మ్యాచ్ అవుతుందండి బోయజ్కి. ఓకేనా? ఇది ఒక ఎగ్జాంపుల్ గానే మనం చూసినాం మరి. ఎందుకంటే ఇతను ఎంత సంపద కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నా కానీ రూతు అనే వచ్చేటప్పటికి ఆయన ఎలా ఉన్నాడండి, చాలా కైండ్ పర్సన్ గా ఉన్నాడండి. ఓకేనా? యాక్చువల్గా ఇప్పుడు ఈ 31st చాప్టర్ లో చెప్పబడిన విధంగానే ఎగ్జాక్ట్ గా అన్ని గుణలక్షణములు ఏ స్త్రీలో కూడా కంప్లీట్ ఇక్కడ మెన్షన్ చేసిన అన్ని గుణ లక్షణాలు ఒక స్త్రీలో మ్యాచ్ అయినట్లుగా బైబిల్లోనే లేదు. ఎందుకంటే ఇక్కడ చెప్పబడిన గుణ లక్షణాలు అనేది పలు సందర్భాలు, ఇంకా చెప్పండి పలు వ్యక్తిత్వాలకు సంబంధించిందండి. అవి భర్త లేనటువంటి స్త్రీ భర్తకు తగినటువంటి జీవితం జీవించడానికి అవకాశం ఉండదు. సో భర్త పట్లను, పిల్లల పట్లను, కుటుంబం పట్లను అని అన్ని వర్గానికి సంబంధించి ఇక్కడ రాయబడి ఉందండి. అన్నీ కలిగి ఒకే స్త్రీలో చూడడానికి బైబిల్లో ఎక్కడ సింగిల్ స్త్రీలో అన్ని క్యారెక్టర్స్ ఉండే అవకాశము దొరకలేదు ప్రియులారా. అయితేను దేవుడు ఈ చాప్టర్ని ఎలా పెట్టాడంటే ఒక ఐడియల్ గా పెట్టాడండి. ఐడియల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం యేసుక్రీస్తుని తీసుకున్నప్పుడు యేసుక్రీస్తు లాగా జీవించాలనేది మన అందరికీ కామన్ గా ఐడియల్ గా ప్రతి ఒక్కరి ఆశ అది. కానీ అందరూ యేసుక్రీస్తు లాగా జీవించేస్తా ఉన్నారా? అందరూ రోల్ మోడల్ గా ఎవరిని తీసుకుంటారు? ఐడియల్ గా యేసుక్రీస్తుని తీసుకుంటారు. అట్లా ఈ చాప్టర్ లో ఒక స్త్రీ ఎలా ఉండాలనే దాన్ని కామన్ గా తీసేసుకోవడానికి ఈ చాప్టర్ అనేది చాలా చక్కగా దేవుడు రచించి పెట్టాడండి. ఓకేనా? అప్పుడు ఈ యొక్క చాప్టర్ 13వ వచనం నుంచి మనం లైన్ గా ఒక్కొక్కటి కొంచెం చదువుకుంటా పోదాం. చూడండి, ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ అండి. 13వ వచనం నుంచి చదవండి. ఓకేనా? అక్కడ ఆల్రెడీ 10 మనం చదివాము. ఓకే, 11 నుంచి చదవండి. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఇంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమియూ చేయదు. చూడండి,
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్త్రీ ఏం చేయదంట, ఇది ఎవరి గురించి మారుతున్నాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుణవతి అయిన భార్య గురించి మారుతాం, అంటే గుణవతి అయిన ఒక స్త్రీ గురించి మనం మాట్లాడుతున్నామండి. ఆమె ఎప్పుడు కూడా మేలు చేస్తుంది కానీ కీడు చేయదు. ఆమె గొర్రెబొచ్చును అవిసెనారను వెదకును, తన చేతులారా వాటితో పని చేయును. ఇప్పుడు ఇది చూసినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడున్నటువంటి స్త్రీలు ఎవరు కూడా ఈ పని చేయరండి. అందరిలో ఇప్పుడు మీలో ఎంతమంది పని చేస్తా ఉన్నారు? గొర్రెబొచ్చును అవిసెనారను వెతుకును, తన చేతులతో వాటితో పని చేయాలంటే ఇది మీరు ఎవరు చేయరు. ఓకేనా? నెక్స్ట్, వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చున్నట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకును. ఇది కూడా మీరు చూడండి, దూరం నుంచి కష్టపడి ఆహారం తీసుకొచ్చి కుటుంబానికి పెట్టేటువంటి స్థితిలో అందరూ ఉండరు స్త్రీలు. అది ఆ ఒక్క సిచ్యువేషన్ లో ఉన్న ఎవరైతే చేయొచ్చో వాళ్ళు మాత్రం చేయొచ్చు, అందరూ చేసే కాదు. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికెత్తలకు బత్యము ఏర్పరచును. ఇప్పుడు చూడండి పిల్లరా, ఇక్కడ ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ లో ఎంతమందికి ఉన్నారండి ఇంట్లో పనికత్తెలు మెయింటైన్ చేసే వాళ్ళు? ఎంతమంది ఉన్నారు మనలో? అది కూడా సింగులర్ కాదు, ప్లూరల్ అంట. పని కత్తె కాదు, పని కత్తెలకు బత్యము ఏర్పరచు. బత్యం అంటే ఏంది? ఫుట్ నోట్ లో పనిని ఏర్పరుచుంటే వాళ్ళకు ఒక పని ఇచ్చి వాళ్ళంతా మంచి చెడులు చూసుకునే పరిస్థితిలో అంతమంది ఎవరు లేరు. మేబీ 1 or 2 people ఉండొచ్చేమో. అయితే పైన ఏం చెప్పబడిందంటే, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచు అన్నప్పుడు షీ ఈజ్ ఎ హార్డ్ వర్కర్. అప్పుడు ఇక్కడ ఇది వరకు మనలో ఏం చేయొచ్చు, ఇటువంటి స్త్రీలు మనం చూడొచ్చు, బైబిల్లోనూ చూడొచ్చు. ఈ క్యారెక్టర్ మనలోనూ మనం అలవర్చుకోవడానికి ఇది పాసిబుల్ గా అందరికి కామన్ గా ఉండే విషయం అయితే ఇది ఉంది. మీరు గొర్రెబొచ్చును అవిసెనారను మీరు వెతకపోవచ్చు, ఏమే చేతులారా మీరు వాటితో పని చేయకపోవచ్చు, దూరం నుంచి ఆహారం సిద్ధపరచుకొని రాకపోవచ్చు, కానీ ప్రతి ఒక్క స్త్రీ కూడా చేయగలిగే పని అదే. వేకునే లేచి చీకటితో లేచి ఇంటి వారికి ఏం చేయొచ్చు, భోజనం సిద్ధపరుస్తుంది. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించు. ఇప్పుడు ఎంతమంది అండి అగ్రికల్చర్ లో పనిచేస్తా ఉన్నారు? లేదు. పొలంలో వెళ్ళి పనిచేసేటువంటి స్త్రీలు బైబిల్లో అందరూ పొలంలో పనిచేసేటువంటి వారుగా లేరు. ఒకవేళ గుణవతి అయిన స్త్రీగా ఎంచబడేటువంటి వారిలో ఈ గుణలక్షణం కూడా కామన్ గా ఉందా అని చూస్తే లేదు. ఇప్పట్లో అన్న మీలో ఎంతమంది పొలంకి వెళ్ళి పనిచేస్తున్నారు? లేదు, చూసేకి వీలు లేదు. నెక్స్ట్ ఏముంది? ద్రాక్ష తోట ఒకటి నాటించేది, అది కూడా అగ్రికల్చర్ వరకు ఎంతమంది చేస్తున్నారు? లేదు. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. ఇది కష్టపడి పనిచేసేటువంటి ఒక స్త్రీకి ఇది ఒక ఎగ్జాంపుల్ ఉందండి. అప్పుడు ఇది పర్టికులర్ పలానా ఫీల్డ్ అని చెప్పలేదు, కానీ మొత్తం మీద ఆమె ఎలా పనిచేస్తుందంట, బలముతో కష్టపడి నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయనున్నప్పుడు ఇది ఉంది. ఓకేనా? బైబిల్లో ఉంది. ప్లస్ అట్ ద సేమ్ టైం కామన్ గా ఈరోజు అందరిలో చూడగలిగేటువంటి ఒక విషయం అండి, కష్టపడి పనిచేసే హార్డ్ వర్కర్. తన వ్యాపార లాభము అనుభవముచే తెలుసుకొనును, రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. సో తన వ్యాపార లాభము అనుభవంచే తెలుసుకోండి. ఇది ఇట్లెందుకు అర్థం కాదు. ఇంగ్లీష్ చదవండి ఒకసారి, 18th verse ఫస్ట్ లైన్. She sees that her trading is profitable and her lamp does not go out at night. సో her trading is profitable అండి. ఓకేనా? అది ఆమె చూస్తా ఉంది. ఓకేనా? ఆమె చేసేటువంటి ఒక వ్యాపారంలో మంచి ప్రాఫిట్ ఉందనేది ఆమె చూస్తా ఉంది. అప్పుడు దానికి ఎట్ట కష్టపడాలంటే చాలు. ఓకే, సో అప్పుడు దానికి ఎట్ట కష్టపడాలంటే రాత్రింబగుళ్ళు కూడా ఆమె ఏం చేయాలంట, కష్టపడాలి. రాత్రి వేళ కూడా ఆమె దీపం ఆరిపోవట్లేదంటే అర్థం ఏమంటే, అప్పుడు ఇది ఎంతమంది చేస్తా ఉన్నారండి? అందరూ బిజినెస్ లేడీస్ ఉన్నారు ఇక్కడ ఎవరైనా? పోనీ బైబిల్లో ఉన్న బిజినెస్ చేసేటువంటి స్త్రీలుగానే అందరూ ఉన్నారంటే ఇది కామన్ గా ఉండలేని ఒక ఫీచర్స్, ఇవన్నీ కూడా ఉండలేని ఒక గుణలక్షణం అండి. సో బిజినెస్ చేసేటువంటి ట్రేడింగ్ చేసేటువంటి వాళ్ళగా మీరు కూడా అందరిలో అందరూ ఉంటారంటే చెప్పలేమండి. నెక్స్ట్, ఆమె పంటను చేత పట్టుకొనును, తన వ్రేళ్లతో కదురు పట్టుకొని వడుకును. ఇది కూడా అంతే. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. ఇది చూసినారా? దీనుల పట్ల మాత్రము ఇది అందరూ కామన్ గా చేయగలిగేటువంటి ఒక కార్యం. బైబిల్లో ఉన్నటువంటి ఏ దయగలిగిన క్రైస్తవ స్త్రీ అయినా, యూదులకు సంబంధించిన స్త్రీ అయినా ఇటువంటి కార్యాలు చేసేటువంటి కామన్ గుణలక్షణం ఇది. ఇప్పట్లో కూడా మన అందరిలో కూడా
కామన్ గా ఉండేటువంటి ఒక లక్షణం ఉండాలి అని చెప్తోంది బైబిల్. ఏమని చెప్తా ఉంది? దీనులకు తన చేయి చాపును. ఒకవేళ పలానా లేడీ ఈ స్త్రీ గుణవతి అయిన స్త్రీ అంటే ఆమెలో ఏ గుణలక్షణం ఉంటుంది? దీనుల పట్ల తన చేయి చాపుతుంది, ముడుచుకోదు. దీనులు కనిపించగానే ముడుచుకోదు, ధారాళంగా వారికి పోయి మేలు చేసేటువంటి స్త్రీగా ఉంటుంది. దరిద్రులుగా ఉంటే వారికి పోయి కూడా మేలు చేసేటువంటి స్త్రీగా ఉంటుందండి. నెక్స్ట్, తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. నెక్స్ట్, ఇది కూడా అసలు ఇవన్నీ మీరు చూస్తే భయం లేనటువంటి ఒక స్త్రీగా ఉంటుందండి. ఈమె ముందడుగు తీసుకొని ఫ్యామిలీ కోసం ఏం చేస్తా ఉంది? ఒక మంచి ఆలోచన కలిగి జీవించగలిగే ఒక స్త్రీగా ఉందండి. ఇంటి వారి కొరకు ఆలోచించేటువంటి ఒక రెస్పాన్సిబుల్ లేడీ అని చెప్పొచ్చు. ఆమెకు అది ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతా ఉంది. తన బాధ్యత, ఒక బాధ్యత కలిగిన స్త్రీ, ఒక కుటుంబం పట్ల ప్రేమ కలిగిన స్త్రీ అని చెప్పొచ్చు. ఆమె పరుపులను సిద్ధపరచుకొనును. ఆమె బట్టలు సన్నని నార బట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును. గవిని యొద్ద పేరుకొనిన వాడై ఉండును. ఇది ఎట్లంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఈమెను బట్టి అంట ఆమె పెనిమిటి ఎవరైతే తన భర్త ఉన్నాడో పెద్దవాళ్ళ మధ్య ఒక మర్యాదను కలిగి ఉంటాడంట. దాని మీనింగ్ ఏమంటే ఈ భార్యకు ఉన్నటువంటి పేరును బట్టి తన భర్తకు ఒక మంచి పేరు తెచ్చి పెడుతుందంటే ఆమె ఆ భర్త పట్ల అంత మర్యాద కలిగినటువంటి ఒక స్త్రీగా జీవించుట చేత అది పెద్ద వాళ్ళందరి మధ్య కూడా ఇతనికి ఎట్లా ఉందండి? దేశపు పెద్దలతో కూడా పోయి ఆయన కూర్చుండే విధముగా ఈమెం చేస్తా ఉంది? ఆమె పెనిమిటికి అటువంటి లక్షణాన్ని తీసుకొచ్చి పెడతా ఉందండి. కూర్చుండబెట్టును. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండునంటే ఆమెను బట్టి ఆమె పెనిమిటి ఏమవుతా ఉన్నాడో. కారణం ఆమె పెనిమిటికి ఎటువంటి మర్యాదనిస్తా ఉంది? అంతటి మర్యాదనిచ్చి పెనిమిటి పట్ల ఆమె గుణవతి అయిన భార్యగా జీవిస్తూ ఉందండి. అది గుణవతి అయిన భార్య అంటే. నెక్స్ట్ ఏముంది? గవిని యొద్ద పేరుగునిన వాడై ఉండును. చూడండి, అతనికి ఆ రెస్పెక్ట్ అంతా ఎవరి ద్వారా రావాలి? ఆ భార్యను బట్టి ఇతనికి ఎక్కడే ఉందంట పేరు, మంచి పేరు. గవిని అంటే ఏందండి? ఊరు ఎంట్రన్స్ అంటారు చూసినారా? ఊరు ఎంట్రన్స్ లోనే ఇతనికి ఊరు లోపలికి రాగానే ఇతని ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ అంతట్లోనే ఇతనికి ఒక మంచి పేరు ఉందండి. కారణం ఎవరు? గుణవతి అయిన భార్య. ఆమె నార బట్టలు నేయించి అమ్మును. ఇది ఎంతమంది చేస్తుంటారు? ఇప్పుడు ఇది కావాలంటే చేయకపోవచ్చు. నడికట్లను వర్తకులకు అమ్మును. బిజినెస్ చేస్తున్నారు ఎవరైనా? లేదు. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఇది ఉంది. అదే బలం అన్నప్పుడు, ఘనత అన్నప్పుడు ఆమె చేసే పనిని బట్టి ఏమవుతా ఉంది? ఆమె కలుగుతా ఉంది. ఓకేనా? బలం అంటే హార్డ్ వర్కర్ అని. ఘనత అన్నప్పుడు ఆమె చేసే ఆ క్రియను బట్టి ఆమె పొందుకునేదాన్ని ఆమెకి వస్త్రముల్లాగా అయిపోతా ఉంది అది. నెక్స్ట్, ఆమె రాబో కాలము విషయమై నిర్భయముగా ఉండును. జ్ఞానము కలిగి తన నోరు తెరచును. చూడండి, ఆమె రాబోయే కాలం విషయమే నిర్భయముగా ఉంటుందంటే అర్థం ఏమంటే ఆమె దైవ భక్తి కలిగినటువంటి స్త్రీగా ఉంది కాబట్టి ఆమె రేపటి దినమును గురించి ఏ రోజు కూడా ఆమె ఏం చేయదు, భయపడదు. కారణము ఆమె దేవుని యందు ఆనుకున్నటువంటి, దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి ఒక స్త్రీ కాబట్టి రేపు ఏం జరుగుతుంది అనేది ఈ కాలం ఆ కాలం విషయం ఆమె ఎప్పటికీ ఎలా ఉండదంట, భయము కలిగి ఉండదు. రాబో కాలం విషయమే నిర్భయముగా ఉంటుంది అని చెప్తుందండి. జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తుందంటే ఎంత గొప్ప విషయం ప్రియులారా. కృపగల ఉపదేశం ఆమె బోధించినంటే మన పౌలు చెప్తారు కదా, మీ నోటి నుండి ఈ నోటి నుండి ఆశీర్వచనమును బయలువెళ్ళును, శాపవచనమును బయలువెళ్ళినప్పుడు ఇట్టిది మీకు తగదని చెప్తాడు పౌలు. ఇది ఇంతకుముందు మీకు ఉన్నింది, ఇప్పుడు మీకు అది తగదు. ఒకే నోట్లో నుంచి ఏం మాత్రమే రావాలి, మన నోట్లో ఆశీర్వచనమే రావాలి అన్నప్పుడు ఆమె చెప్తుంది జ్ఞానము కలిగి తన నోరు తెరచునంట. ఇప్పుడు నోట్లో అన్ని విధాలుగా మాట్లాడచ్చు ప్రియులరా. ఈ నోటికి ఏముండదు, ఈ నోటికి ఏముండదు. ఏం చెప్తారు లోకస్తులు? నరం లేని నాలుక అంటారు. కానీ తమిళ్లో ఏమంటారు దాన్ని? అంతేనా? నరం బిల్లాద నాక్ అంటారా? అట్లా. ఓకేనా? అంటే మీరు అనుకుంటే ఏదైనా మాడచ్చండి, కానీ మాట్లాడచ్చా లేదా అనేది జ్ఞానము కలిగి మాట్లాడుతుంది. చూసినా ఆమె గుణవతి. ఇప్పుడు మీరు బ్యాడ్ వర్డ్స్ మాట్లాడితే అది ఒక్కటే
ఈ నోరు ద్వారా నిరుపయోగంగా మనం మాట్లాడితే అలా యూజ్ చేయొచ్చు అనేదే కాదు. బ్యాడ్ వర్డ్స్ మాట్లాడొచ్చు, బ్యాడ్ వర్డ్స్ మాట్లాడకుండానే నొప్పించు మాట మాట్లాడొచ్చు. ఒకసారి మీకు గుర్తుందా, మాటల గురించే నాన్న ఒకసారి ఒక మెసేజ్ తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ అనుదినం దేవుని వాక్యంలో కూడా ఒక సెట్ వచ్చింది, గుర్తుంది కదా. మాటలు ఎన్ని రకాలు ఉన్నాయి, తప్పు మాటలు ఉన్నాయి, బూతులు ఉన్నాయి, ఆ తర్వాత శాపం చేసేటువంటి మాటలు ఉన్నాయి, ఎదుటి వారిని మనం శపించే మాటలు, ఆ తర్వాత నొప్పించే మాట. ఇప్పుడు ఒక విషయాన్ని ప్రేమగాను మనం ఏం చేయొచ్చు, ప్రేమగా మృదువైనటువంటి మాటలతోనూ మనం ఒకరిని శిక్షించవచ్చు, నొప్పించే విధంగానే శిక్షించవచ్చు అన్నప్పుడు పలు రకాలుగా ఈ మాటలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ప్రభావితం చేయబడుతుందండి. అప్పుడు అయితే గుణవతి అయిన స్త్రీ మాత్రం ఎలా మాట్లాడుతుందంటే, నోరు తెరవక ముందే ఏం చేస్తుందంట, జ్ఞానము కలిగి తర్వాత నోరు తెరుస్తుందంటే ఆలోచించేస్తుంది. ఫస్ట్ జ్ఞానంతో, తర్వాత నోరు తెరుస్తుందండి. ఆ తర్వాత ఆ నోట్లో వచ్చేదైనా మాట వస్తే ఎంత బాగుంటుందంటే, హౌ స్వీట్ ఇట్ ఈస్ అంటే దయగా ఉంటుందండి. ఆ మాట చేత ఖచ్చితంగా ఆ ఎదుటి వ్యక్తి ఏం చేయగలగాల, ఈమె ద్వారా దేవుని దగ్గరకు వచ్చేయాలి, ఈమె మాట ద్వారా దేవుని దగ్గరకు వచ్చేయాలి. కృపగల ఉపదేశం అండి, అటువంటి స్త్రీగా ఉంటుందండి. ఆమె బోధిస్తుంది ఆ విధంగా. నెక్స్ట్, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. చాలా ఇంపార్టెంట్ ఇది. స్త్రీ అంటే అందుకే అండి, బుద్ధి కలిగిన స్త్రీ తన ఇంటిని ఏం చేస్తుందంట, కట్టుతుందంటే. ఎట్లా కట్టుతుంది? అప్పుడు పురుషుడు కదా కట్టేది ఇల్లు అంటే, అవును, మింగిల్డ్ గా ఉంది బైబిల్. పురుషుడు కాదని చెప్పలేదు, స్త్రీ మాత్రమే అని చెప్పలేదు. కానీ ఇంటి లోపల విషయాల వరకు వచ్చినప్పుడు స్త్రీకి ఎక్కువ వంతుంది. ఏమి ఆ వంత అన్నప్పుడు, ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడుతుందంట. ఆ ఇంటిలో ఏమి తప్పులు జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ చెప్పండి. ఫస్ట్ ఆమె ఎలా ఉండాలి, ఆమె తన గురించి ఫస్ట్ కనిపెట్టుకోవాలా. కనిపెట్టిన వెంటనే నెక్స్ట్ ఏం చేయాలండి, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కనిపెట్టండి. హెడేక్ కదా అది, కానీ అట్లా తీసుకోకూడదు. ఏం చేయాలా, అందరినీ కనిపెట్టి ఎవరెవరు ఎలా ఉన్నారు, దేవుని భక్తిలో ఉన్నారా ఏమండి, లేదా దైవభక్తి పోయి జీవిస్తా ఉన్నారా, బలహీనులైపోయినారా, లోకానికి ఎక్కడైనా పొత్తు కలిగి జీవిస్తా ఉన్నారా, పరిశుద్ధాత్మకు విరోధంగా నడుస్తా ఉన్నారా అని ఇంటి వారు అందరి పట్ల కూడా ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఆమె కలిగి ఉంటుంది. ఆమె గుణవతి అయిన స్త్రీ ప్రియులరా. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. చూసినారా, ఇది నేను చెప్పాల్సిన పని లేదండి. ప్రతి కుటుంబంలో కూడా ఈ హౌస్ వైఫ్స్ అంటారే, వారు అలాగే ఉన్నారు. వాళ్ళు భోజనం, వాళ్ళు తినే ఆహారాన్ని వాళ్ళు ఏం చేయరు, ఫస్ట్ ఫోకస్ చేయరు. ఫస్ట్ ఇంట్లో పనులన్నీ అయిపోయాయా లేదా. ఎందుకంటే ఆడ చేసేటువంటి పనులలో ఫస్ట్ మనకు సంబంధించిన ఉంటాయి. పురుషులు, పిల్లలు, వారి తల్లిదండ్రులు, అత్తమామలు, ఇలా ఎవరైనా ఉంటారు ఫ్యామిలీ, వాళ్ళందరినీ గమనించిన తర్వాత ఏం చేస్తుందంట, పోయే తింటుంది అన్నప్పుడు దీన్ని బైబిల్ ఎంకరేజ్ చేస్తా ఉంది చూడండి. ఎందుకంటే అది ఎట్లా, అది ఆమె పని చేయకుండా భోజనం చేయదంటే మీరు వేరేలాగా అర్థం చేసుకుని పోతారు. అప్పుడు అన్ని చేసేసరికి అన్టైం అయిపోతుంది, అన్టైంలో భోజనం చేసేది కరెక్టా అన్నట్టు అట్లా కాదండి. అది టైమింగ్ గురించి అక్కడ మాట్లాడాల. బేసిక్ గా అన్ని పనులను ఫోకస్ చేసిన తర్వాత ఆమె ఏం చేస్తుందంట, తన గురించి ఆలోచిస్తుంది అన్నప్పుడు ఇక్కడ ఏం బయటపడుతుందంటే, షీఈస్ యాక్చువల్లీ బికమింగ్ ఏ రెస్పాన్సిబుల్ ఉమెన్. అంటే ఆమె ఎలా అవ్వడానికి ఆమె తనను తయారు చేసుకుంటా ఉందంటే, ఒక బాధ్యత గల స్త్రీగా నేను ఇలానే నేను ఉంటానని ఆమె తయారు చేసుకుంటా ఉంది. కారణం ఏమంటే ఆమె గుణవతి అయిన స్త్రీ. నెక్స్ట్, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చూసారా, ఇవన్నీ క్యారెక్టర్స్ కలిగి ఉండే చేత ఇమీడియట్ గా ఆటోమేటిక్ గా ఇంట్లో ఉన్న బిడలే ఆమెకి ఎటువంటి సాక్ష్యం ఇస్తారండి, ధన్యురాలు. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించిన దానవను అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. పతివ్రత ధర్మం అంటే ఒక సెక్షువల్ గా ఎటువంటి తప్పు చేయని వారుగా కావచ్చు, లోకంలో బయట కనిపించిన ఒక స్త్రీగా కావచ్చు, అది మాత్రమే ఉండేటువంటి వారు చాలా మంది ఉండొచ్చు. కానీ వాళ్ళకంటే మెట్లు ఎక్కువగా నువ్వు ఎటువంటి దానికి ఉన్నావో మించిన దానువుగా ఉన్నావు. కారణం అంటే పతివ్రత ధర్మమును అనుసరించేది మాత్రం కాదు గుణవతికి ఉండాల్సింది, బాధ్యతను అనుసరించేది కూడా ఒక గుణవతి అయిన స్త్రీకి ఉండాలి. తన ప్రవర్తన యందు
కనిపెట్టుకొని ఉండేటువంటి స్త్రీగాను ఒక గుణవతి అయిన స్త్రీకి ఉండాలి అన్నప్పుడు, ఇప్పుడు ఆ బిడ్డలు ఏమని చెప్తున్నారు, ఆ పెనిమిటి ఏమని చెప్తున్నారంట, వారందరినీ నువ్వు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. చూడండి, పిల్లలు పొగుడుతారు, ఆమెను పెళ్లి చేసుకున్న భర్త కూడా ఏం చేస్తారంట, ఆమె చూసే పొగుడుతాడు అని చెప్పబడింది పిల్లల. ఎంత స్వీట్ క్యారెక్టర్స్ కదా ఇవన్నీ కూడా. అప్పుడు ఇవన్నీ చూస్తా ఉంటే నాకు అల్టిమేట్లీ ఏదో అసలు హై పొజిషన్ లో ఉంది కదా ఈ అన్ని క్యారెక్టర్స్ ని ఒకరిలో మనం చూసేటప్పటికి ఆటోమేటిక్ గా ఆమె పేరుకి స్త్రీ అంతే, సిమిలారిటీలన్నీ చూస్తే ఎవరికి ఉంది ఇదంతా, ఓ పురుషుని లెక్క కనిపిస్తా ఉందా మనకి. బాధ్యత, తన ప్రవర్తనను చక్కగా పెట్టుకొని జ్ఞానం కలిగి నోరు తెరిచి మాట్లాడేది, ఆ తర్వాత పిల్లల పట్ల జాగ్రత్త కలిగేది, కుటుంబం పట్ల కనిపెట్టుకొని ఉండేది. ఇవన్నీ చూసేసరికి స్త్రీయే కానీ ఆమె ఎటువంటి స్త్రీ, గుణవతి అయిన భార్య. బొట్టి భార్యకే కాదు ఇది. ఇప్పుడు సడన్ గా అక్కడ పిల్లలు వచ్చి పొగుడుతున్నారంటే పిల్లలకి ఆమె ఏమవుతుంది, గుణవతి అయిన తల్లి అవుతుంది. తల్లికి ఒక స్త్రీ, మంచి లక్షణం కలిగినటువంటి ఒక స్త్రీ ఏమవుతుందంటే గుణవతి అయిన కుమార్తె అవుతుంది. నయోమికి ఒక రూత్ ఎటువంటి స్త్రీగా అంచబడుతుంది, గుణవతి అయిన కోడలైంది. రూత్కి నయోమి ఏమైంది, గుణవతి అయిన అత్త అయింది. ఎక్కడైనా కూడా స్త్రీ యొక్క ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంది పిల్లల. ఎందుకంటే మీరు దాన్ని కుదిరించి కనుక చూస్తే ఇన్ని వచనాలు మనం చదివినాం కదా. మొదటిగా ఆమె ఏ విధంగా ఉందండి, హార్డ్ వర్కింగ్ గా ఉందండి, కష్టపడేటువంటి ఒక గుణవతి అయిన స్త్రీగా ఉంది. ఆ తర్వాత ఇక్కడ చెప్పబడింది చెప్తున్నామండి, ఆమె ఒక బిజినెస్ చేసే దాంట్లో కూడా జ్ఞానం అంత హై లెవెల్లో ఉండేదానికి కూడా ఆమెకి నాలెడ్జ్ ఉంది అన్నట్టుగా ఉంది. ఆ తర్వాత కృప, దయ కలిగినటువంటి మనస్సు ఆమెకుంది. ఆ తర్వాత కుటుంబం పట్లను సమాజం మధ్యలోనూ ఈమె దేని బేస్ మీద తన క్యారెక్టర్ని చూపిస్తా ఉందంటే దైవ భక్తిని, ఆత్మీయతను ఒక పునాదిగా వేసుకొని కుటుంబం మధ్య సమాజం మధ్య జీవిస్తూ ఉందని. ఓకేనా, లోకం యొక్క పునాదిని వేసే స్త్రీలు కూడా ఉండొచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ చెప్పన్నట్టు పతివ్రత ధర్మాన్ని మాత్రం చూపించగలుగుతారు అట్లుంటే. ఓకేనా, ఏ పురుషునితో ఎటువంటి సంబంధాలు లేకుండా బయటికి కనిపించకుండా అట్లా ఉండొచ్చు. బట్ ఇక్కడ ఏముందండి, ఆమె ఆత్మీయతను పునాదిగా వేసేసుకుంటా ఉంది కుటుంబంలోనూ సమాజం మధ్యలో ప్రియులారా. ఆ తర్వాత ఏముందండి, 5th క్యారెక్టర్ చూస్తే ఆమె కుటుంబం దగ్గరే ఒక మంచి క్యారెక్టర్ని పొందుకుంటా ఉంది, ఒక మంచి మర్యాద, రెస్పెక్ట్ ని, ఆ తర్వాత ఘనతను కుటుంబం దగ్గర నుంచి పొందుకునేటువంటి ఒక గుణవతి అయిన స్త్రీగా ఉందండి. యాక్చువల్లీ ఈ స్త్రీ యొక్క గుణలక్షణాలు ఇవన్నీ చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఆమె ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మదగినదిగా ఉందండి. ఈ స్త్రీని మీరు నమ్మేయచ్చు, ట్రస్ట్ వర్తి అంటారు, నమ్మకమైనటువంటి ఒక వ్యక్తి. ఈ గుణలక్షణాలు కలిగిన స్త్రీని మనం చెప్పొచ్చు. ఇంకా ఏం చెప్పొచ్చు అండి, కీడు చేయకుండా మేలే చేసేటువంటి ఒక స్త్రీ అండి. ఇక్కడ కల్మషం మనసులో ఉండదు, ఏ చేయడానికైనా ఒకరికి మేలు చేసే విషయంలో సంతోషంగా చేసేటువంటి ఒక స్త్రీ. ఆ తర్వాత బలమైనదిగాను మహిమను పొందేటువంటి ఒక స్త్రీగా ఉంది. ఆ తర్వాత తన నోట్లో నుంచి వచ్చే మాటలు తెలివిగాను దయయు కలిగినటువంటి మాటలుగా ఆ స్త్రీకి ఉంది. ఆ తర్వాత దేవునికి భయపడేటువంటి ఒక స్త్రీగా ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఎంత మంచి లక్షణాలండి. దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఈ స్త్రీ యొక్క కన్సిస్టెన్సీ అంటారు. అంటే ఏమంటే ఒక స్త్రీ యొక్క స్థిరత్వాన్ని గుర్తించేదానికి ఈ అన్ని లక్షణాలని మనము చూడొచ్చండి. ఎంత కన్సిస్టెంట్ గా ఉంది అంటే ఏ పరిస్థితులు వచ్చినా కూడా ప్రతి పరిస్థితిలోనూ ఆమె గుణాన్ని అడ్డం పెట్టుకొని ఎట్లా స్థిరపడతా ఉంది, జ్ఞానమును అడ్డం పెట్టుకొని ఎట్లా స్థిరపడతా ఉంది. అప్పుడు కన్సిస్టెన్సీ అంటారు. ఎట్లా కన్సిస్టెన్సీగా ఉంది, ఒక సిచ్యువేషన్కి ఈమె దానికి ఎట్లా ఒత్తుపోతా ఉంది, అనుగుణంగా మారిపోతా ఉంది. ఈ గుణవతి అయిన స్త్రీ అనేది మనం చూడొచ్చు ప్రియులారా. చదవండి 30వ వచనం చదవండి. ఇప్పుడు 30. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చూస్తున్నారా ప్రియులారా, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. అయితే ఈ రెండు కూడా
ఆమెలో ఉండదు. కారణం ఏంటంటే ఆమె ఎవరిని మాత్రమే ఘనపరచాలని, ఎవరి ముందు మాత్రమే తన యొక్క సాక్ష్యం బాగుందా లేదా అనేది సరిచూచుకుంటుందంటే దేవుని దగ్గర మాత్రమే. అందుచేత ఆమె ఎవరి దగ్గర నేను కరెక్ట్గా ఉన్నాను లేదా అని భయభక్తులు కలిగి ఉందంట. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడు అంటే దాన్ని మాత్రం ఫోకస్ చేస్తుంది. కానీ ఈ లోకపరమైనటువంటి అందము లేదా సౌందర్యము దాన్ని పెంచుకునే విషయంలో ఆ స్త్రీ ఉండదు. ఓకేనా? నెక్స్ట్ ఏముందండి? చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. కరెక్టా? ఏదైనా గానీ చేసే పనును బట్టే కదండి మనకు సాక్ష్యం వస్తుంది. సో చేసిన పనిని బట్టి ఆమెకి గవిని దగ్గర ఏముందండి? ఆమెకి ఘనత ఉంది, కొనియాడబడుతూ ఉందండి. అది ఇంటి గవిని దగ్గరైనా కానీ, ఊరు గవిని దగ్గరైనా కానీ ఆమె కొనియాడబడుతూ ఉందంటే కారణం చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. ప్రతిఫలం ఉంది ఆమెకి. ఎవరి దగ్గర ఉంది ప్రతిఫలం? ముఖ్యంగా దేవుని దగ్గర ఉంది. ఇన్ఫాక్ట్ ఆ ప్రస్తుత కాలంలోనే ఆమె ప్రతిఫలం అందబడుతుంది మనుషుల ద్వారా కూడా. గౌనుల యుద్ధ ఆమె పనులు ఆమెను కొనియాడును. కాబట్టి ప్రియులారా, ఇంత గొప్ప గుణలక్షణం ఉన్నటువంటి ఒక స్త్రీ అండి. ఇంకా ఆమెలో మనం చూసిందంటే బుద్ధి కలిగిన స్త్రీగా కూడా ఉంది, కేరింగ్ కలిగినటువంటి స్త్రీగా ఉందండి. కుటుంబంలో భర్త పట్ల కేరింగ్, ఆ తర్వాత పిల్లల పట్ల కేరింగ్ కలిగినటువంటి స్త్రీగా ఉందండి. ఆ తర్వాత ఫ్యామిలీ, కుటుంబం అందరి పట్ల కూడా ఒక కేరింగ్ కలిగినటువంటి ఒక స్త్రీగా ఉందండి. అన్నిటికంటే మించి 10వ వచనం నుంచి 29వ వచనం వరకు మీరు చూస్తే ద మెయిన్ క్యారెక్టర్ ఈమెలో ఏముందంటే అన్సెల్ఫిష్నెస్ ఉందండి ఆమెలో. ఆమె నిస్వార్థ పరులుగా జీవిస్తూ ఉంది. ఆ క్యారెక్టర్ ఉన్నదాన్ని బట్టి ఆమె ఏం చేయగలుగుతా ఉంది? అందరినీ దృష్టించి, ముఖ్యంగా దేవునికి దృష్టించి, తనకు నచ్చినట్టు ఆమె జీవించకుండా దేవునికి నచ్చినట్టు జీవిస్తూ తన కుటుంబమునకు అందరికీ అనుకూలమైనదిగా తను ఏం చేసేస్తా ఉంది? మార్చుకునేస్తా ఉందండి. అవి చేయాలంటే ఫస్ట్ ఏమొస్తుందంటే అడ్డంగా సెల్ఫిష్నెస్ వస్తుంది. ఎందుకంటే మనకంటూ ఒక ఇష్టాలు ఉంటాయి, దేవునికంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి. అప్పుడు మన దాన్ని పక్కన పెట్టేస్తున్నాం అంటేనే ఆ స్త్రీ ఎందుకు గ్రేట్ అండి. సెల్ఫిష్నెస్ తీసేస్తా ఉంది. కాబట్టి అది ఆమెలో ముఖ్యమైనటువంటి ఒక క్యారెక్టర్ ఉందండి. ముఖ్యంగా ఆమె డెడికేటెడ్గా ఉందండి. డెడికేట్ అంటే ఒక పని ఆమె ప్లాన్ చేసిందంటే ఆ పనిని ఖచ్చితంగా ఆమె ఏం చేయాలనుకుంటుంది? ఇంప్లిమెంట్ చేసేయాలి, దాన్ని ముగించాలనుకుంటుంది. దానికి ప్రతి ఒక్కరిలో మిస్ అయ్యేటువంటి క్యారెక్టర్ అదే ఉంటుంది. డెడికేషన్ పోతుంది. ఏదైనా మనం ప్లాన్ చేసుకుంటాం, అది చదివే విషయమైనా కానీ పట్టుదలతో ఒకరోజు ప్రారంభిస్తాం, కానీ ఒక 1 వీక్ తర్వాత అది ఉంటుందా అంటే డౌట్. కారణం అంటే ఆ డెడికేషన్ అనేది ఏదో ఒక విధమైన అభ్యంతర కారణాల చేత అది పోయి ఉంటుందండి. కానీ ఈ స్త్రీకి డెడికేటెడ్గా ఉంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇటువంటి స్త్రీ గాడ్లీ ఫోకస్డ్గా ఉందండి. అంటే దేవుణ్ణి మాత్రమే దృష్టించే స్త్రీగా ఉంది, కానీ మనుషుల్ని ఎక్కడ ఏం చేయట్లేదు, ఏమే దృష్టించట్లేదు. కాబట్టి తాను అనుకున్న అన్ని విషయంలో కూడా దేవునిపైనే ఆధారపడుతూ వెళ్తా ఉంది పిల్లరా. కాబట్టి ఇటువంటి ఒక సిమిలర్ క్యారెక్టర్ మనం ఎవరిలో చూడొచ్చు అంటే బైబిల్లో హన్నాలో మనం చూడొచ్చు ప్రియులారా. నిజమండి. ఎందుకంటే హన్నా ఎంత డెడికేటెడ్ స్త్రీ అంటే ఎంతో ప్రేయర్స్ చేసింది, దేవుని దగ్గర మొరపెట్టిందండి. ఎందుకంటే అప్పుడున్న కాలంలో లేవీలు ఫెయిల్ అయిపోయినారు. లేవీలు తాము చేయాల్సినటువంటి పనుల్లో విఫలమైపోయినారు. అప్పటి ఇజ్రాయెల్ యొక్క ఆ నేషన్ యొక్క పరిస్థితి కరెక్ట్గా లేదు, ప్రాపర్గా ఒక లైన్ మీద లేదండి. దేవుడు ఇచ్చినటువంటి పనులను చేసే విషయంలో లేదు. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి యాజకుడిగా ఆయన చెప్పినటువంటి యాజకుడు ఎవరండి? ఏలీ. ఎటువంటి వాడండి? యాక్చువల్లీ ఏలీ కాలంలో ఏ మంచి పని జరగలేదు. ఏలీకి ముందు కాలంలో నిలిపివేయబడినాయి బలులు, అర్పణలు. దేవుడు చెప్పి చేయమన్నటువంటి అన్ని ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా పోయినాయి. ఏలి ప్రాణంతో ఉండగా అతని పీరియడ్లో ఏ ఒక్క కార్యం కూడా పునఃప్రారంభం చేయబడలేదు. సో అతని వల్ల ఏం యూజ్ లేకుండా అయిపోయిందండి. అందుచేత నెక్స్ట్ ఆ నేషన్కే ఒక రిఫార్మేషన్ జరిగిపోయిందండి సమూయేల్ ద్వారా. అయితే ఆ సమూయేల్ని
దేవునికి గాని హన్న అర్పించకపోయినుంటే అంత ఇంపాక్ట్ జరిగిండేది కాదు. అప్పుడు ఆ ప్రభావితానికి కారణం ఎవరండి? అక్కడ హన్న డెడికేట్ చేసుకునిందండి, ఈ బిడ్డని నేను ఎవరికి ఇవ్వబోతున్నాను? ఆ దేవునికి ఇవ్వబోతున్నా. నాకు ఒక్కటే కావాలి, నేను గొడ్రాలుగా ఉండకూడదు. అంటే తర్వాత బిడ్డని ఇచ్చేస్తే ఆ బిడ్డే నన్ను కాపాడాలి అనే దాంతో నేను లేదు. దేవుడే నన్ను కాపాడుతాడు, కానీ నన్ను గొడ్రాలుగా లేకుండా మాత్రం చేసి చాలు. బిడ్డనిచ్చిన వెంటనే ఆ బిడ్డని తిరిగి ఎవరికి ఇచ్చేస్తాను? దేవునికి ఇచ్చేసి. ఇన్ఫాక్ట్ ఏలి బ్రతికుండంగానే దేవుడు ఏలితో మాట్లాడకుండా పోయి సమూయేలుతో మాట్లాడుతున్నాడంటే అదే బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. దేవుడు ఎందుకు ఏలితో మాట్లాడలేకపోతున్నాడు? ఏలి ఈజ్ ఎ న్యూట్రల్ పర్సన్ గా ఉన్నాడండి ఆ టైంలో. తన కుమారుల విషయంలో కూడా ఏలి సరైన కాన్సన్ట్రేటెడ్ గా లేదు, పట్టించుకోలేదు వాళ్ళు ఎటువంటి మార్గంలో వెళ్తున్నారో. ఏలి తన బిడ్డల పట్ల ఎట్లున్నాడేమో కానీ హన్నా మాత్రం తన కుమారుని పట్ల ఎట్లుంది? యాజకుడుగానే ఉన్నాడు, ప్రయోజనం లేకుండా అయిపోయింది. ఒక నార్మల్ బిలీవర్ గా ఉంది హన్నా, కానీ ఎట్లా డెడికేటెడ్ గా ఉందండి? కుమారుని ఇచ్చేసింది అంతే. ఆ తర్వాత ఆయనను బట్టి ఎంత చక్కగా నడిపించబడిందండి ఇజ్రాయేలీల యొక్క జనాంగము. కట్టన్ రేటుగా ఉన్నాడు. సమూయేలు అంటేనే సౌలుకి ఎలాగుండింది పరిస్థితి? దావీదు పట్ల సమూయేలు ఎట్లా ఉన్నాడు? ఎక్కడ కూడా సమూయేలుకి నచ్చినట్లేదు. దేవునికి ఒక నచ్చితే సమూయేలు నాకు నచ్చును ఇతను అన్నట్టు పోతాడు. దేవునికి ఒక నచ్చలేదు అనుకోండి, సమూయేలు కూడా అతను నచ్చడు. కనెక్షన్ ఎలా ఉంది దేవునికి సమూయేలుకి మధ్యలో? ముఖ్యమైన వ్యక్తిని దేవుడు హన్నాకి ఇచ్చినప్పుడు హన్నా ఏం చేసిందండి అక్కడ? అది నేషన్ కి ఇచ్చేసింది. ఆ బిడ్డని ఒక జనాంగానికి అర్పించేసిందండి. దేవునికి అర్పించింది. ఏ జనాంగం బట్టి అర్పించింది? దేవుని బిడ్డలకు ఇజ్రాయేలీల కొరకు అర్పించింది. ఆ బిడ్డ మరణించేంత వరకు కూడా ఒక మంచి ఒక గుణలక్షణం కలిగిన పురుషుడుగా అతడు జీవించాడు ప్రియులారా. ఓకేనా? కాబట్టి ప్రియులారా, స్త్రీల యొక్క ఇంపాక్ట్ అనేది ఎలాగుంది? ఈ చాప్టర్లో ఎన్ని గుణలక్షణాలు మనం చూసుకున్నామండి. ఈరోజు యాక్చువల్గా ఇది ఒక పరిచయ భాగం, ఇంట్రొడక్షన్ గా మనం చూసుకున్నాము. నెక్స్ట్ వీక్ నుంచి ప్రతి వీక్ బైబిల్లో మంచి గుణలక్షణాన్ని కలిగినటువంటి స్త్రీలను ఒక్కొక్కరి లేదా ఒకే మెసేజ్ లో ఇద్దరిద్దరినన్నా మనం చూసుకుంటూ వెళ్దాం ప్రియులారా. సో ఈ రోజు మనము ఇంట్రొడక్షన్ మాత్రమే చూసాము. ఇక నుంచి మనం ఏం చేద్దాము? దీన్ని కంటిన్యూ చేద్దాము. చివరిగా ఒక వచనం చూసుకొని ముగించుకుందాం. 1 పేతురు 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. స్త్రీలు ఎంత ముఖ్యమో, వారి ఇంపాక్ట్ ఎంత ఎక్కువగా ఉంది చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. అంటే ఇక్కడ ఏముందంటే 5వ వచనం నుంచి మీరు చూస్తే, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకునేవి. ఎందుకు ఇక్కడ ఈ అలంకరణ గురించి చెప్పబడుతోందంటే, పైన ఇంకో అలంకారం ఉంది. 2వ వచనంలో జడలు అల్లుకునేది, బంగారు నగలు పెట్టుకునేది, వస్త్రములు ధరించుకునేది, వెలుపటి అలంకారం ఒకటి ఉంది. కానీ గాడ్లీ ఉమెన్, దైవభక్తి అయినటువంటి ఒక స్త్రీ, గుణవతి అయినటువంటి ఒక స్త్రీ, యోగ్యురానటువంటి ఒక స్త్రీకి ఏది అలంకారంగా అవుతా ఉందంటే, శారాన్ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తున్నారు. ఆమె ఎలా ఉన్నిందంట? 5వ వచనం చదవండి. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. అంటే ఒక ఒబీడియన్స్ అనేటువంటి క్యారెక్టర్ ని బట్టే వారు తమ్ముడు తాము అలంకరించుకున్నారంట. ఎవరి పట్ల? తమ యొక్క భర్తల పట్ల, స్వపురుషులు. అది ఎంతమందిలో ఉందండి? అక్కడ అది జరగాలంటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, అది డైరెక్ట్ గా జరగదు. ఫస్ట్ బైబిల్లో ఒక స్త్రీ తమ భర్త పట్ల ఎలాగుండాలనే జ్ఞానం ఆ స్త్రీకి ఉంటే గానీ ఏం చేయలేదు. ఆ స్త్రీ సపురుషులకు లోబడి ఉండేదానికి ఛాన్స్ లేదండి. ఆ స్త్రీ ఫస్ట్, ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, సామెతలు 31వ అధ్యాయం. ఆమె దేవుని అందలి భయభక్తిలోను భయములోను భక్తులను ఎదిగి ఉంటేనే కంటి ముందర కనిపించే ఆ అబ్రహాము సారాకి ఎలా కనిపించుంటాడో, ఒక గొప్ప ప్రభువులాగా అనిపించుంటాడండి.
ఎలా పిలిచిందంట నెక్స్ట్ వచనంలో, ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు ఏ భయమునకు బెదరక ఉన్నడలా ఆమెకు పిల్లులగుదురు. శారా వంటి స్త్రీలు మీరు అనబడాలంటే మీరు మీ స్వపురుషులకు ఎలా ఉండాలి? లోబడి ఉండాలి. లేదా మ్యారేజెస్ అంతా చేసేటప్పుడు 1 hour సర్మన్ దేనికి ఇస్తారండి? అది తెలియక ఉంది లోకం. ఇన్ఫాక్ట్ నా మ్యారేజ్ జరిగేటప్పుడు కూడా వెంకట్రమణ బ్రదరు ఆ సబ్జెక్ట్ చెప్పిన తర్వాత మాకు బంధువర్గాలు ఉన్నారండి, వారు హిందూ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు వచ్చి అది ఆశ్చర్యపోయినారండి. మీ పద్ధతులు చాలా బాగుంది, ఇటువంటి మంచి వర్తమానము మేము ఎక్కడా వినలేదు ఇటువంటిది. అదేందయ్యా మళ్ళా ప్రమాణం చేసుకుంటా ఉన్నారు మీరు, దేవుని సమక్షంలో అంటున్నారు, సేవకుల సమక్షంలో అంటున్నారు, అందరి సమక్షంలో అంటున్నారు. ఇప్పుడు ఇవన్నీ జరిగేటప్పుడు ఆ రోజే ప్రారంభ దినాన్ని ఎలా ప్రారంభించేస్తా ఉన్నాం మనము? బైబిల్లో ఎలా చెప్పబడిందో అలా వెళ్తేనే నువ్వు ఒక నిజమైన పురుషుడు, నువ్వు ఒక నిజమైన భార్య. అది దైవభక్తి గల స్త్రీగాను పురుషుడిగా జీవించగలుగుతారు. ఇది మీరు ప్రమాణం చేస్తున్నారు ఇక్కడ అనేది ఒక భయం పుడుతుందండి. అప్పుడు ఆ తర్వాత జీవించేటప్పుడు అంతా ఆ భయం ఏం చేస్తుంది? వాళ్ళిద్దరు వెంట నడుస్తుందండి. అది లేక ఈ లోకం అంతా ఉంటుంటుంది కాబట్టి అలా జీవించడానికి ఆస్కారం లేకుండా పోయే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు శారా ఒక అబ్రహాం దగ్గర ఉన్నట్టు లేదా పూర్వముందు ఉన్న స్త్రీలు భర్తలకు ఆ విధంగా లోబడాలంటే అప్పుడు లోకం మధ్య ఉండి ఇలా జీవించాలంటే ఏ జ్ఞానం కావాలి? ఇప్పుడు పరిశుద్ధ గ్రంథములు అటువంటి జ్ఞానం కావాలండి. ఆ జ్ఞానం లేకనే వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు? గుణవతి అయిన స్త్రీలుగా వారు జీవించలేకపోతున్నారు పిల్లరా. ఓకేనా? కాబట్టి ఇలా చాలా మంచి సబ్జెక్ట్స్ ఉన్నాయండి. దాన్ని మనం ఎవ్రీ వీక్ ఏం చేద్దాము, ఒక్కొక్కరి గురించి లేదా ఇద్దరిద్దరి గురించి మనం ధ్యానిద్దాము. కాబట్టి ఇంతవరకు ఓపికతో ఉన్న మీకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. ఆమేన్.